రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని లో లెవెల్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వలకొండ మండలం సంగం వద్ద రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. ప్రయాణం ప్రమాదకరంగా మారటంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ఇక ముందు జాగ్రత్తగా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బ్రాహ్మణి గత కొద్ది రోజులుగా కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు హైదరాబాద్ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ నేపథ్యంలోనే లో లెవెల్ బ్రిడ్జిలపై కూడా వరద ఉధృతి పెరగడంతో కూడా పలు గ్రామాలకైతే రాకపోకలైతే నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ఒలిగొండ మండలం సంగం వద్ద ఆ రోడ్డు మొత్తం కూడా ఆనవాళ్ళనే కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భారీ వరద నేపథ్యంలో ఆ రోడ్డు మొత్తం కూడా మునిగిపోయి అక్కడ ప్రాంతం అంతా చెరువులను తలపిస్తుంది. దీంతో రోడ్డుకి ఇరువైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యగా కూడా ఇటు వాహనాలు ఇటు రోడ్డుపై ప్రయాణించకుండా కూడా అటు రెండు వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కూడా ఇప్పటికే వాహనదారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతాలకు సంబంధించి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జూలూరు కావచ్చు, ఇటు సంగం వద్ద ప్రయాణం ప్రమాదకరంగా మారుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు ఇటు మూసీ నదికి ప్రయాణంతో పాటు ఎవరు కూడా మూసీ నదికి వద్దకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ మత్స్యకారులు కూడా కొద్ది రోజుల దాకా వర్షాలు తగ్గే దాకా కూడా ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరో 2-3 రోజులు కూడా వర్షాలు పడే ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ఇటువంటి లో లెవెల్ బ్రిడ్జ్ల వద్ద పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. వాహన రాకపోకలు కూడా ఎక్కడికక్కడ ముందస్తు వరదను అంచనా వేసుకుని కూడా రాకపోకలు నిలిపివేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. బ్రాహ్మణి. ఓకే కిరణ్, రైట్. థ్యాంక్ యూ ఫర్